నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలై జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్న విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ. రేపు జరగనున్న మేము సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా సచివాలయానికి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీలో ఉన్న అతని అనుచరులు తెలుగుదేశం పార్టీ వైపు నడిచారు. విశాఖ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి భరత్ మరియు పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ సమక్షంలో 36వ వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు, వారి అనుచరులు మరియు 42వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జూబెల్ వారి అనుచరులు సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి భరత్, బాబ్జీలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కొత్త పాత అనే భేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. రాజేష్ 2వ నంబర్ బూత్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసినందుకు నా తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రాజకీయం ఎట్లా ఉందో నాకు అంత ఇష్టం లేదు. మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి పార్టీ లోపలికి చెప్తున్నాను. నేను ఇవాళ రాజకీయ పార్టీలకి సిద్ధాంతాలు అనేది తగ్గిపోతున్నాయి. కొంతవరకు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియక పుట్టి సంక్షేమం మీద ఆధారపడి రాజకీయం చేయడం. అండ్ ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ని కూడా వాళ్ళు వేరేగా అమలు చేస్తున్నారు. వాళ్ళు బయట మాట్లాడే వాళ్ళకి మీరందరూ వైఎస్ఆర్సీపీలో గతంలో ఉండుంటే మీకు అది ఆ నొప్పి తెలిసి ఉండదు. కానీ టీడీపీలో, జనసేనలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ నొప్పి తెలిసింది. చట్టాలు అనేది మొహం బట్టి మారుతున్నాయి, మనిషి బట్టి మారుతున్నాయి. అందరికీ సేమ్ కాన్స్టిట్యూషన్ అయితే వర్తించట్లేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ 5 సంవత్సరాలు మేము సింగిల్గా వెళ్ళడానికే ఆలోచించి పనిచేసాం. కానీ వీళ్ళు రోజు రోజుకి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, ఆఫీసర్స్ని బానిసల్లాగా ట్రీట్ చేయడం, దీనివల్ల చాలామంది మా నాయకులు, కార్యకర్తలు కూడా వాస్తవంగా కొంత భయపడటం, లేకపోతే బయటికి రాకపోవడం అనేది చూసాం మేము. కానీ ఈ లాస్ట్ 6 monthsలో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నా స్వార్థమో, తెలుగుదేశం స్వార్థమో గురించి ఆలోచిస్తే రాష్ట్రం ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన చూడడానికి ఫ్లైట్ బుక్ చేసుకుని ఆంధ్రాలో ల్యాండ్ అవ్వాలి అంటే ల్యాండింగ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో ఫ్లైట్ అలౌ చేయలేదు కదా అని కారులో బయలుదేరితే బార్డర్ దాటనివ్వలేదు. దిగేసి నడవాలంటే నడవనివ్వలేదు. ఇంకా నడవలేకపోతే ఇంకా రోడ్డు మీద పడుకుంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుంటున్నాడు అనే పుకారు ఎప్పుడైతే వెళ్ళిందో వేల సంఖ్యలో జనాలు వచ్చేసేసరికి ఇంకా ఆపలేక అలౌ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే రాజకీయం, మీలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, నేను కూడా ప్రత్యక్షంగా 6 సంవత్సరాల నుంచే ఉన్నాను. కానీ ఇక్కడ వెంకట్రావు గారు ఉన్నారు, చాలా సంవత్సరాలు మీరు చూశారు.
కాంగ్రెస్ పోటీ చేసింది, టీడీపీ పోటీ చేసింది, కాంగ్రెస్ పవర్లో ఉంది, టీడీపీ పవర్లో ఉంది. ఎలక్షన్స్ వరకు పోరాడతాం, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం అంత శత్రుత్వం అనేది ఈ ప్రాంతంలో అయితే నేను చూడలేదు. మూర్తి గారు జోనరాజు గారు సత్యనారాయణతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గీతం గోడ కొట్టడానికి వస్తే అడ్డుకున్నది టీడీపీ నాయకులు కాదు, జోనరాజు సత్యనారాయణ గారు. అసలు ఆ కల్చర్ ఇవాళ లేదు అసలు విశాఖపట్నంలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు విశాఖలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కోరారు. ఈ మేరకు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలను 99% పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల్లో మమేకమయ్యేందుకు ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారని అన్నారు. ఈ బస్సు యాత్ర విజయవంతంగా నడుస్తూ ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. ఈ యాత్ర ఈ నెల 21 మధ్యాహ్నం 4 గంటలకు ఉత్తర నియోజకవర్గంలో ప్రవేశిస్తుందన్నారు. కావున కార్యకర్తలంతా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీకేపీ సిపిఆర్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలికిపోతా ఉన్నాం. కంచపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3:45 రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్ ఇంజిన్ సింబల్తో రైల్వే న్యూ కాలనీ జంక్షన్కి 4 గంటలకు కొండపత్తి జంక్షను, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్ సౌత్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కంచపాలెం మెట్టి దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ కలిసి రిసీవ్ చేసుకుని రైల్వే న్యూ కాలనీ జంక్షన్ దగ్గర నుంచి కొండపత్తి వరకు కూడా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ షో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు ఎన్నికల ప్రచారంలో ప్రజలు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఈ మేరకు 24వ వార్డులో నక్కవానిపాలెం శివాలయం వద్ద వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో నక్కవానిపాలెం, కాంతినగర్ ప్రాంతాల్లో కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీని మళ్లీ గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ రాజు, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు జీవి రవిరాజు, మాజీ కార్పొరేటర్లు జీవి రమణి, బాక్సర్ రాజు, కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు, కార్పొరేటర్లు వావిలిపల్లి ప్రసాద్, బత్కత్ ఆలీ, జేసీఎస్ కన్వీనర్ కర్రి మురళీకృష్ణారెడ్డి, అమర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, పి సునీత మరియు 24వ వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా 24వ వార్డులో కేకే రాజు గారు ఇంటింట ప్రసారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజే అశేష జనవాహిని మధ్య ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మండు టెండర్ కూడా లెక్క చేయకుండా వేల మంది ఈరోజు కేకే రాజు గారి నామినేషన్కు దాఖలు చేయటానికి వేల మంది తరలి రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ 24వ వార్డులో ఇంటింట ప్రచారంలో భాగంగా మరి కొన్ని వందల మంది ఈ వీధుల్లో
మరి జన సముద్రంలా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే కేకే రాజు గారు జనం ఒకటే చెప్తా ఉన్నారు, మా గుండెల్లో జననేత ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితిని మేము ఎన్నో పథకాల ద్వారా మరి లబ్ధి పొందినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కావున ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈరోజు బాబు మేము మీకే ఓటు వేస్తాం, మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ మేము కని విని ఎరగమన్నటువంటి రీతిలో ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఈరోజు కేకే రాజు గారు ఈరోజు నామినేషన్తోనే ఆయన గెలుపు ఖాయమైనట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ జన సముద్రం ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా జన సముద్రం మండు టెండను లెక్క చేయకుండా ఈరోజు వేలాది మంది తరలి వచ్చిన తీరును చూస్తూ ఉంటే మరి ఈరోజే గెలుపు ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆదివారం కూడా ఈ తాలూకా నార్త్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వర్యులు వస్తూ ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని మరి ఆయనకి స్వాగతం పలకాలని కేకే రాజు గారి గెలుపుకి బాటలు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 45వ వార్డులో పర్యటించారు. ఈ మేరకు వార్డ్ కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనూక్ ఆధ్వర్యంలో కేకే రాజు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వివిధ పథకాలను, జగనన్న చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, మహిళలు, వార్డ్ అధ్యక్షులు పైడి రమణ, హరిపట్నాయక్, రాయుడు శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. రెండు పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తి, మరి లోకల్ క్యాండిడేట్ అయినటువంటి బొత్స ఝాన్సీ గారిని మరి గెలిపించాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. అదేవిధంగా రెండు సార్లు విజయనగరం బెబ్బిలి ఎంపీగా మరి ఆ రోజు ఎంపీగా చేశారు. ఆ రోజు విశాఖపట్నం గురించి పార్లమెంట్లో మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ మరి ఐఐఎం కానీ ఇవన్నీ రావడానికి ఆ కారణం బొత్స ఝాన్సీ గారు. కాబట్టి మరి ఆవిడ ఎంపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం మరి భారతదేశంలోనే మంచి సిటీ అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజు గారిని, ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని మరి ఓట్లేసి గెలిపించి విశాఖ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజుగారు చేసే సేవలకు ఉత్తర నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా ఫిదా అయింది. అది విద్యావంతుల లేకపోతే నిరక్షరాస్యులని కాకుండా గడప గడప ద్వారా ఉత్తర నియోజకవర్గాన్ని 3 నుంచి 4 సార్లు చుట్టుముట్టిన ఏకైక నాయకుడు మా కేకే రాజు గారు. ఈరోజు మీకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో రేపు ఎలక్షన్లో పులివెందుల తర్వాత అత్యంత భారీ మెజార్టీతో గెలిచే ఏకైక నాయకుడు మా కేకే రాజు గారు. అటువంటి మెజార్టీ, అటువంటి ప్రజాభిమానం మెండుగా దండిగా ఉన్న నాయకుడు మా కేకే రాజు గారు. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఇక్కడ ఎంపీగా రావడం మన అదృష్టం. ఆవిడ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా, బొబ్బిలి ఎంపీగా ఆవిడ సేవలు శ్లాఘనీయం. ఉత్తరాంధ్ర బిడ్డ, ముఖ్యంగా విశాఖపట్నం ఆడపడుచు, విశాఖపట్నం బిడ్డ, ఇక్కడ చదువు ఇక్కడ పెరిగిన ఆవిడ మన సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు సత్యమని ఈ కుటుంబమే కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా ప్రజల తాలూకా సేవలో ఉంటూ సాంప్రదాయ సిద్ధమైన సేవలు చేస్తూ మంచి పేరు గడించిన కుటుంబం బొత్సవారి కుటుంబం. వారు కూడా ఇక్కడ ఎంపీగా నిలబడ్డం, వీళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితులను గెలుపు తథ్యం. దీన్ని ఎవరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయ సాధనకు కృషి చేసే ప్రతి నాయకులు కూడా ఇక్కడ వస్తారు. ముఖ్యంగా కేకే రాజు గారు పెద్ద మెజార్టీతో గెలుస్తారని ఈ విధంగా మీకు చెప్తున్నాను. తప్పకుండా కేకే రాజు గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, మంచి అభివృద్ధి చెందుతారు. ఆయన ఎమ్మెల్యే అనేది చాలా చిన్నదండి, ఆయన మినిస్టర్గా చూసేదే మా లక్ష్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలై జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్న విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ. రేపు జరగనున్న మేము సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.